హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. టీఎస్ తెలంగాణ స్టేట్ సంబంధించిన 10th క్లాస్ అనగా ఎస్ఎస్సి రిజల్ట్స్ 2025 ఎప్పుడు వస్తుంది ఏంటి అని చెప్పేసి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. వీళ్ళందరికైతే గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. ఏంటి అంటే ఆల్రెడీ ఏపీలో బోత్ 10th అండ్ ఇంటర్మీడియట్ యొక్క రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. అండ్ ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ యొక్క రిజల్ట్స్ అయితే వచ్చినాయి అనమాట. బట్ వెయిటింగ్ ఫర్ 10th క్లాస్ యొక్క రిజల్ట్స్. ఈ తరుణంలో మీకు రిజల్ట్స్ రేపు అని చెప్పేసి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే సర్క్యులేట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క న్యూస్ ఆర్టికల్ చూసుకోండి. 10th రిజల్ట్స్ రేపేనా అని చెప్పేసి ఏపీలో 10వ తరగతి ఫలితాలు వెలువడడంతో తెలంగాణలో ఎప్పుడు రిలీజ్ చేశారనే ఆసక్తి నెలకొంది. రేపు ఫలితాలు వెలువడతాయని ప్రచారం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. కానీ దీనిపై విద్యాశాఖ ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు. దీంతో విద్యార్థుల్లో గందరగోళం ఏర్పడింది. అయితే రిజల్ట్స్ ఈ నెలాఖరుకు లేదా మే తొలి వారంలో వెలువడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకైతే ఏమి ఇచ్చాడంటే వెయిట్ న్యూస్ వాళ్ళు ఒకటి రిజల్ట్స్ రేపేనా అని చెప్పేసి హెడ్లైన్స్ అయితే ఇచ్చారు. బట్ రేపు కాదనేట్టుగా వీళ్ళైతే విద్యాశాఖ ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు. విద్యార్థుల్లో గందరగోళం ఏర్పడినది. అయితే రిజల్ట్స్ ఈ నెలాఖరు లేదా మే తొలి వారంలో వెలువడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయని చెప్పేసి ఇక్కడ మనకి హింట్ అయితే ఇస్తున్నారనమాట. అంటే ఇండైరెక్ట్గా రేపు కాదు రిజల్ట్స్ అని చెప్పేసి మనకైతే ఇక్కడ అంటున్నారు. మరి ఎప్పుడు వస్తుంది, రేపు కాదు అన్న అని మీరు కూడా చెప్తున్నారు కదా, మరి ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అందరికీ ఒక ఆలోచన అయితే ఉంటుందన్నమాట. సో అది క్లియర్ చేయడానికి నేను మరొకటి అయితే చూపిస్తున్నాను. ఇక్కడ ఈ యొక్క న్యూస్ ఆర్టికల్ చూడండి ఫ్రెండ్స్. తెలంగాణ 10th క్లాస్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. 1-2 రోజుల్లో 2025 10వ తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాశారు. సో ప్రభుత్వ పరీక్షలు డైరెక్టరేట్ ఈ ఫలితాలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని తాజా సమాచారం వెలువడుతుంది. సో April 28 లేదా April 29 టీఎస్ 10th ఫలితాలు వస్తాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఫ్రెండ్స్, ఇదంతా కాదు, ఇప్పుడు మనకి అక్యురేట్గా అంటే అందరూ జస్ట్ నార్మల్ డేట్స్ అయితే చెప్తున్నారు. అంత అక్యురేట్గా ఎవరు లేరనమాట. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఇష్యూస్ అయితే జారీ చేయలేదన్నమాట. లైక్ ఈరోజు రిలీజ్ చేస్తాం అన్న ఒక నేమ్ కూడా అక్కడైతే లేదు. సో ఈ తరుణంలో మూల్యాంకనం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ వాళ్ళు రీచెక్ చేసేసి మనకి రిలీజ్ చేస్తారు. ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్న ఏంటి అని చెప్పేసి అనుకుంటే రేపైతే డెఫినెట్గా రాదు. రేపు మించి మళ్ళీ మనకైతే 29th తర్వాత అనగా మే 1st వీక్లో అయితే డెఫినెట్గా వచ్చే అవకాశం ఉందని అయితే నేనైతే అనుకుంటున్నాను. అండ్ మనకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కూడా అదే చెప్తున్నారు. ఒకటి ఏంటంటే గవర్నమెంట్ ఆర్డర్స్ అయితే ఎలాంటివి పాస్ చేయలేదన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ఎడ్యుకేషనల్ మినిస్టర్ లేరు తెలంగాణలో. సో అందుకొరకు ఏం చేయాలనుకున్నా కానీ రేవంత్ రెడ్డి ఎవరైతే సీఎం ఉన్నారో వారి దగ్గర నుంచే రావాలి ప్రకటనలు ఏవైనా కానీ. సో ఇలాంటివి ఏదైనా లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఏదైనా ఇష్యూస్ కనుక అట్లాంటివి ఏం జరగకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళైతే మళ్ళీ మూల్యాంకనం అయితే మళ్ళీ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి రిలీజ్ చేస్తారు. కాబట్టి ఆల్రెడీ అదే ప్రాసెస్ నడుస్తుందంట. ఇప్పుడు రేవంత్ రెడ్డి నుంచి సమాచారం రాగానే మనకి ఈ యొక్క రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు. రిలీజ్ అనేది మనకి అక్యురేట్గా డేట్ అయితే ఇప్పటివరకు ఎలాంటిది లేదు. ఈ డేట్స్ ఏవైతే సర్క్యులేట్ అవుతున్నాయో ఇవైతే మీరు నమ్మకూడదు. మనకి డెఫినెట్గా మే 1st వీక్లో అనగా మే ఫస్ట్ తర్వాత నుంచి ఎప్పుడైనా రావచ్చు అనమాట. ఇంకో 2-3 డేస్ అయితే ఉందన్నమాట. ఏం బాధపడమాకండి, మనకైతే రిజల్ట్స్ అయితే డెఫినెట్గా వస్తాయి. బట్ కొంచెం ల్యాగ్. బట్ ఏప్రిల్లో మాత్రం రావు. సో ఏప్రిల్ తర్వాతే వస్తాయని చెప్పేసి మనకైతే ఉన్నటువంటి సమాచారం అనమాట. సో వన్స్ మనకి రాగానే నేనైతే డెఫినెట్గా మీకోసం అయితే వీడియో చేస్తాను. ఓకేనా? సో ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇంకా ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో వారికి అయితే షేర్ అయితే చేయండి. సో ఎంతగానో హెల్ప్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.